హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. మీరు ఈ వీడియో చూసాక మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే కొచ్చిలో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లిలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, మన మంజుమల్ బాయ్స్. వీళ్ళ గ్రూప్ కి ఈ పేరు పెట్టుకుంటారు. మంజుమల్ బాయ్స్ లోని సుధీష్ కి పెళ్లికొడుకుతో మ్యూచువల్ ఫ్రెండ్ అయిన ప్రసాద్ పెళ్లిలో కనిపిస్తాడు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక ప్రసాద్ ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్ గా పనిచేస్తున్నానని చెప్తాడు. మేము కూడా మా గ్రూప్ తో త్వరలో ఒక ట్రిప్ వెళ్లాలని ప్రసాద్ కి చెప్తే ప్రసాద్ తన విజిటింగ్ కార్డ్ సుధీష్ కి ఇచ్చి మీరెళ్ళి ట్రిప్ మా ట్రావెల్ ఏజెన్సీతోనే వెళ్ళమని సుధీష్ ని రిక్వెస్ట్ చేస్తాడు. సుధీష్ ఓకే అని చెప్పి ప్రసాద్ దగ్గర నుంచి విజిటింగ్ కార్డ్ అయితే తీసుకుంటాడు. సీన్ కట్ చేస్తే మంజుమల్ బాయ్స్ అందరూ ట్రిప్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్ గోవాకి అనుకోగా బడ్జెట్ సరిపోకపోవడంతో కొడైకెనాల్ కి ప్లాన్ చేసుకుంటారు. అనుకున్న విధంగానే ట్రిప్ గురించి ప్రసాద్ కి కాల్ చేసి టెంపో అరేంజ్ చేయమని అడగ్గా టెంపో అవైలబుల్ లేదు, క్వాలిస్ అయితే అరేంజ్ చేయగలనని ప్రసాద్ చెప్తాడు. సో టీం అంతా డబ్బులు పోగేసుకుని ట్రిప్ గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటే సుభాష్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. సుభాష్ అంటే కుట్టన్కి బాగా ఇష్టం. సుభాష్ ని కుట్టన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ట్రిప్ గురించి ప్లాన్ చేస్తుంటే అని అడిగితే తనకి పనుందని తను ట్రిప్ కి రాలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ట్రిప్ కెళ్లే రోజైతే వస్తుంది. ప్రసాద్ తన క్వాలిస్ తీసుకొని పికప్ లొకేషన్ అయితే వచ్చేస్తాడు. కానీ లాస్ట్ మినిట్ లో ఒక అతను హ్యాండ్ ఇవ్వగా ఎవరిని తీసుకువెళ్దామని ఆలోచించి సుభాష్ ని తీసుకెళ్దామని కుట్టన్ వాళ్ళ ఇంటికి వెళ్లి సుభాష్ ని ట్రిప్ కి ఒప్పించి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని కుట్టన్ సుభాష్ ని తీసుకొని కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా కొడైకెనాల్ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతారు. బాయ్స్ అందరూ అనుకున్న విధంగానే ట్రిప్ అంతా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటారు. కానీ రిటర్న్ లో గ్రూప్ లో ఒక అతను మనం ఇంకా ఈ ట్రిప్ లో ఒక ప్లేస్ ని యాడ్ చేసుకుంటే బాగుంటుందని మిగతా వాళ్ళకి సజెషన్ ఇస్తాడు. ఆ ప్లేస్ ఏంటంటే గునా కేవ్స్. గునా కేవ్స్ లో చాలా లోతైన లోయలుంటాయి. అసలు గునా కేవ్స్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కమల్ హాసన్ మూవీ అయిన గునా ఈ కేవ్స్ దగ్గరే మూవీ షూటింగ్ అంతా తీశారు. అందుకే ఆ కేవ్స్ కి గునా కేవ్స్ అని పేరు వచ్చింది. సో బాయ్స్ అందరూ గునా కేవ్స్ కూడా కవర్ చేద్దామని మళ్ళీ అదే ఉత్సాహంతో గునా కేవ్స్ కూడా చేరుకుంటారు. గునా కేవ్స్ కి చేరుకోగానే అందరూ చాలా హ్యాపీగా అక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. కానీ ఒక దగ్గర అవతల వైపుకు వెళ్లకుండా బార్గెట్స్ అయితే కట్టేస్తుంటారు. బాయ్స్ అందరికి అవతల ఏముందా అనే ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోతుంది. వాళ్ళలో కుట్టున్ అవతలికి వెళ్ళొద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా గ్రూప్ లో కొంతమంది ఫ్రెండ్స్ అక్కడున్న బార్గెట్స్ దూకి అవతల వైపుకి వెళ్తారు. ఇక ఏదైతే అది అయింది అని చెప్పి అందరూ ఆ బార్గెట్స్ దూకి అవతల వైపుకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వెళ్లే కొద్దీ లోయ వస్తూనే ఉంటుంది. అలా చాలా దూరం ముందుకు వెళ్ళిపోతారు. అక్కడున్న లోయలో పరిసరాలను గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో సుభాష్ అనే ఒక అతను సడన్ గా అక్కడ ఒక గుంత లాంటిది ఏర్పడి దాంట్లో పడిపోతాడు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి సుభాష్ కోసం ఆ గొంతులో పిలవడం స్టార్ట్ చేస్తారు. ఎంత పిలిచినా సుభాష్ గొంతు అయితే వినిపించదు. ఒక్కసారిగా తన స్నేహితుడు కనిపించకుండా పోయేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆడవు. కుట్టున్ కొంతమంది ఫ్రెండ్స్ ని మీరు వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తారు. వాళ్ళలో ఒక అతను ఆ కేవ్స్ దగ్గర ఒక పెద్ద ఆయనకి తన స్నేహితుడు లోయలో పడిపోయాడని విషయం చెప్పి సహాయం కోసం ఆ పెద్ద ఆయన్ని కూడా సుభాష్ పడిపోయిన లోయ దగ్గరికి తీసుకువస్తారు. అప్పుడు ఆ పెద్ద ఆయన మీరు అనుకున్న విధంగా ఇది నార్మల్ లోయ కాదండి, ఇది చాలా ప్రమాదకరమైన లోయ. ఈ లోయలో ఇది వరకు చాలా మంది పడిపోయారు. ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు బతికి బట్టకట్టలేదు. ఇక మీరు మీ స్నేహితుడు చనిపోయాడనుకొని మీరు త్వరగా ఈ ప్రదేశం వదిలి బయటకు వచ్చేయండి అని వాళ్ళకెంత చెప్పినా వాళ్ళు ఆ పెద్ద మాటలు వినకుండా తన స్నేహితుడు సుభాష్ కోసం ఏడుస్తూ ఆ గుహలో సుభాష్ ని పిలుస్తూ ఉంటారు. అప్పుడు వర్షం రావడం కూడా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని కుట్టున్ పంపించిన ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటారు. స్టేషన్ లోకి వెళ్లి పోలీసులకి విషయం చెప్పగా ఫస్ట్ వీళ్ళని అనుమానించి అక్కడున్న ఎస్ఐ లాఠీ తీసుకొని మీ ఫ్రెండ్ ని మీరే హత్య చేసి ఇక్కడికి వచ్చి దొంగ కంప్లైంట్ ఇస్తున్నారని వాళ్ళని బాగా చిత కొడతాడు. కాసేపు తర్వాత ఎస్ఐ కూల్ డౌన్ అయ్యి అసలు నిషేధించిన ప్రదేశానికి మీరు ఎందుకు అవతలకు వెళ్లారని వాళ్ళని బాగా అరిచి ఒక కానిస్టేబుల్ ని వెళ్లి విషయం ఏంటో చూసిరమ్మని చెప్పి వాయిస్ తో ఆ కానిస్టేబుల్ ని పంపిస్తారు. వచ్చే దారిలో పెద్ద పెద్ద తాళ్లు ఇంకా టార్చ్ లైట్లు కొనుక్కొని కానిస్టేబుల్ ని స్పాట్ కి తీసుకెళ్లగానే ఆల్రెడీ అక్కడ పడిన వర్షం వల్ల నీళ్లంతా గుహలోకి వెళ్తుంటే అక్కడున్న కుట్టుని ఇంకా ఫ్రెండ్స్ ఆ నీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కానిస్టేబుల్ వాళ్ళందరినీ అరిచి ఆ లోయకి దూరంగా రమ్మని ఎంత అరిచినా వాళ్ళు రాకుండా తన స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలని ఆ లోయ దగ్గర ఏడుస్తూ ఉంటారు. కాసేపటికి వర్షం కూడా తగ్గిపోతుంది. కానిస్టేబుల్ వచ్చి మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ అర్థం చేసుకోండి, ఈ లోయలో పడిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ బతకలేదు. మీరు దయచేసి ఈ లోయ నుంచి బయటికి వచ్చేస్తే తర్వాత జరగాల్సింది స్టేషన్కి వెళ్ళి ఆలోచిద్దామని చెప్తాడు.
అయినా కుట్టున్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ సుభాష్ చనిపోలేదని, మీరే కాపాడండి అని ఏడుస్తూ కానిస్టేబుల్ వేడుకుంటూ ఆ లోయలో సుభాష్ పేరుతో పిలుస్తూ ఉంటారు. కట్ చేస్తే సుభాష్ ఆ లోయలో ఎలా పడిపోయాడో మనకి చూపిస్తారు. లోయలో సుభాష్ పడగానే చాలా లోతుకి సుభాష్ అక్కడున్న రాళ్ళకి కొట్టుకుంటూ చాలా ఘోరంగా దెబ్బలు తగిలి ఒక బండపైన పడుంటాడు. రక్తమండలంలో పడిపోయిన సుభాష్ కి సడన్ గా మెలకు వస్తుంది. అదే సమయానికి పైనుంచి తన స్నేహితులు సుభాష్ ని పిలుస్తూ ఉండడం సుభాష్ కి వినిపిస్తుంది. సుభాష్ కూడా తిరిగి వాళ్ళని పిలవడం స్టార్ట్ చేస్తాడు. దీంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి సుభాష్ యొక్క అరుపులు వినిపిస్తాయి. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడున్న పోలీసులకి కూడా ఈ విషయం చెప్పగా వాళ్ళు కూడా సుభాష్ యొక్క గొంతును విని వెంటనే వాళ్ళ పై అధికారులకు ఈ విషయాన్ని చెప్పి రెస్క్యూ టీమ్ ని ఆ స్పాట్ కి అయితే రప్పిస్తారు. అక్కడ పెద్ద పెద్ద కమ్ములు కట్టి దానికి తాళ్లు అరేంజ్ చేసి వాళ్ళ సిబ్బందిని లోయలోకి దిగమనే చెప్పగా అక్కడున్న సిబ్బంది అంతా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ గునా కేవ్స్ కి మరొక పేరైతే ఉంది, అదే డెవిల్స్ కిచెన్. ఈ లోయలు అంత ప్రమాదకరమైనవి. సో ఎవరైనా ఈ లోయలో పడితే ఇంతవరకు ఎవరు తిరిగి రాలేదు. ఇంకా ఈ లోయలో పడి మేము మరణిస్తే మాకు డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వరని, మా పిల్లం బిడ్డలు రోడ్డున పడతారని వాళ్ళ సిబ్బంది వాళ్ళ పై అధికారికి మేము ఈ లోయలోకి దిగలేమని మొత్తుకుంటారు. దీంతో అక్కడున్న అధికారికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో సుభాష్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ కుట్టున్ ముందుకు వచ్చి మీరు దిగలేకపోతే నేను దిగి నా స్నేహితుని రక్షించుకుంటానని చెప్పి అక్కడున్న అధికారులను ఒప్పించి తన నడుముకి తాడును చుట్టుకొని చాలా ధైర్యంగా తన స్నేహితుడి కోసం ఆ లోయలోకి దిగుతాడు కుట్టున్. అలా అక్కడున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కుట్టున్ని చాలా నెమ్మదిగా లోయలోకి అయితే దింపుతారు. చివరికి కుట్టున్ చాలా లోతుకి వెళ్ళాక అక్కడ ఒక బండపైన రక్తమండలంలో సుభాష్ ఉండడం చూస్తాడు. కుట్టున్ మెల్లగా సుభాష్ దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న తాడుతో సుభాష్ నడుము చుట్టూ చుట్టి పైనున్న వారికి సిగ్నల్ ఇవ్వగా కుట్టున్ ఇంకా సుభాష్ ని మెల్లగా తాడుతో పైకి లాగేస్తారు. సుభాష్ ఇంకా కుట్టున్ పైకి రాగానే అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకొని చనిపోయానుకున్న తన ఫ్రెండ్ సుభాష్ తిరిగి రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోగా సుభాష్ ని అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈలోగా ఈ విషయం మీడియాకి తెలిసిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్లో ఇదే విషయం టెలికాస్ట్ అవుతుంది. ప్రాణానికి తెగించి ఓ పెద్ద సాహసమే చేసి తన స్నేహితుడిని కాపాడిన కుట్టున్ని అందరూ మెచ్చుకుంటూ తన గురించి వార్తల్లో నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో కూడా చాలా గొప్పగా రాస్తారు. కట్ చేస్తే సుభాష్ ని హాస్పిటల్లో జాయిన్ చేయించగా వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చి సుభాష్ ని చూసి కుట్టున్ వైపు చూసి నువ్వే నా బిడ్డని తీసుకొనెళ్ళి ఈ విధంగా విగతజీవిగా చేసావని కుట్టున్ పైన మండిపడుతుంది. కొన్ని రోజుల తర్వాత సుభాష్ కొద్దిగా కోలుకోగానే సుభాష్ ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. కుట్టున్ ఎక్కడ కనిపించినా సుభాష్ వాళ్ళ అమ్మ చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే సుభాష్ ని కుట్టున్ కాపాడాడని మెల్లిమెల్లిగా వార్త పాకుతూ కొచ్చిదాకా వస్తుంది. అప్పుడు అక్కడున్న వాళ్ళకంతా ఈ విషయం తెలిసి కుట్టుని మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు సుభాష్ వాళ్ళ అమ్మ కూడా ఈ విషయం తెలిసి తను కుట్టుని చాలా అపార్థం చేసుకున్నానని కుట్టుని వాళ్ళ ఇంటికి వచ్చి క్షమించమని అడిగి తనని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. కుట్టున్ కూడా సుభాష్ వాళ్ళ అమ్మ రియలైజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనను ఓదారుస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ సినిమా అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.